హలో ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోండి. వీటితో పాటే 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసి వేగనివ్వాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకోండి. ఎండుమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోండి. ఇవి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయల్ని చీలికలుగా చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి కలిపి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు లేతగా ఉన్న బెండకాయల్ని సెలెక్ట్ చేసుకొని ముక్కలుగా చేసి కలుపుకోండి. ఈ బెండకాయల్ని బాగా ఉడకనివ్వాలి. ఈ బెండకాయల్ని ఒక 70% ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి కారం పచ్చివాసన లేకుండా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. ఈ చింతపండు రసం మరీ పుల్లగా ఉండేటట్లు వేసుకోకూడదు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసి నానబెట్టి పులుసులా చేసుకొని పోసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి. ఈ పులుసు మరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి, కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పులుసులో వేసి కలుపుకోవాలి. ఈ శనగపిండి వేసుకోవడం వల్ల పులుసు చిక్కగా అవుతుంది, పల్చగా లేకుండా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి. బెండకాయలు మెత్తగా ఉడికేంత వరకు మరిగించండి. ఇప్పుడు పులుపు చెక్ చేసి ఇంకొన్ని నీళ్లు పడితే పోసి మరిగించుకోవాలి. మూత పెట్టి ఈ బెండకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మరిగించుకోండి. శనగపిండి వేసాం కాబట్టి పులుసు అనేది తిక్కుగా అవుతుంది కదా, మరీ తిక్కుగా అయ్యేంత వరకు కూడా మరిగించకూడదు. ఈ క్లిప్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పులుసు చల్లారిందంటే ఇంకాస్త చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి 1 నిమిషం పాటు మరిగించాలి. ఆ తర్వాత మంటని ఆర్పేసుకుంటే గుమగుమలాడే బెండకాయ పులుసు రెడీ అయినట్లే. ఈ పద్ధతిలో చేశారంటే ఈ బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు కావాలంటే ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ అందరికీ బెల్లం అంటే ఇష్టం ఉండదు కదా అండి. అలాంటి వారు స్కిప్ చేసేయచ్చు. ఇలాగే ప్లెయిన్గా చేసేయండి అంతే. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా స్కిప్ చేయకుండా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.